ఎమ్మికన్నూరులోని నేత కార్మికుల మగ్గం గుంతల్లోకి వర్షపు నీరు చేరడంతో ఆవేదన చెందారు. శివనగర్ కాలనీలోని వందల ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మాత్రం మారడం లేదని చేనేత మహిళలు ఆరోపించారు. వర్షపు నీటితో మగ్గాలు పాడైపోవడం, ఉపాధి లేక రోడ్డున పడ్డ ప్రభుత్వం నుంచి సహాయం అందలేదని వారు ఆవేదన చెందుతున్నారు. నా పేరు. మా ఇంట్లో 2 మగ్గాలు ఉన్నాయి. మగ్గం గుంతలో నీళ్ళు వచ్చినాయి. 15 రోజులు ఆయా. మాకు మగ్గం వేస్తే తిన్నీకి వచ్చేది, లేకుంటే రాదు. మా పిల్లోనికి ఎట్లా చదివించుకోవాలి, మా నీళ్ళు వస్తే ఎట్లా బతకాలి, మేము ఎట్లా చేయాలో అర్థం కావటం లేదు. అందరు వస్తారు, ఫోటో దించుకుంటారు, పోతారు. అందరి పరిస్థితి ఇట్లే మా శివనగర్ లో. ఎట్లా చేయాలా అని మేము ఆలోచించుకుంటే మా ఇంట్లో ఉండం. ప్రభుత్వం ఏం పట్టించుకోవటం లేదు. 24 వస్తుంది, అసలు రావడం లేదు. మగ్గం దుడ్లే రావడం లేదు. ఏం చేసిందో అర్థం కావటం లేదు. డబ్బులు ఎట్లా బియ్యం ఒకటే లేరు. ఏం పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలా, మేము ఏం తిని బతకాలా, ఇంకా కూర్చునాల్సిందే. ఇంకా మా పరిస్థితి ఎట్లా తినాలా? మా స్టాండ్ మగ్గాలన్నా వేయాలా, లేదంటే మగ్గం దుడ్లనే వేయాలా. ఇప్పుడు స్టాండ్ మగ్గం వేయాలంటే మాకు కొట్టం హైట్ చేసుకునే వాళ్ళ. కొట్టాలంటే స్టాండ్ మగ్గం ఇస్తే కానీ మేము హైట్ చేసుకోవాలంటే మాకు కొట్టం వేసుకునే డబ్బులన్నీ ఉండాలి కదా. మగ్గం వేయాలంటే కూడా డబ్బులు కావాలి కదా. మగ్గం నెయ్యి వేస్తే కూడా దుడ్లు వస్తాయి కదా. ఆ గుంతలో నీళ్ళు వస్తే మేము ఎట్లా వేసుకోవాలి? మా ప్రభుత్వం ఎవరు చెప్పాలి మామూలుగా? అదా నా పేరు. మా శివనగర్ 25 సంవత్సరాల నుండి మగ్గం గుంతలో నీళ్ళు ఇట్లే వస్తున్నవి. ఎవరు పట్టించుకోలేదు, ఎవరు చేస్తుండలేదు. జగన్ ఉన్నప్పుడు 24,000 ఇస్తుండ్రి. అప్పుడు ఏం లేదన్నా బాగుంటుండే. ఏమో డబ్బు వస్తుంది ఆధార్ మీద అనుకుంటుంటిమి. ఇప్పుడు వాటర్ వస్తున్నవి ఇంట్లోకి, మగ్గం గుంతలోకి. ఎవరేం పట్టించుకోలేదు. ఇది మగ్గం గుంతలు వస్తున్నాయి. వర్షం వస్తే అదేసారి సొత్తులు పెట్టుకోవాలి. ఇంకా ఊకు ఉండాలి సార్. 2 నెలల వరకు ఇంకా ఉన్నది మళ్ళీ పెట్టే వల్ల అది తీసుకోవాలా, బతకాలి. ఇంకా నిలబడిపోతుంది ఇంకా మగ్గాల సమస్య. ఇంకా యాదో జగన్ ఇది 24,000 ఇస్తుంటే సరిపోతుండే. మళ్ళీ ఇప్పుడు ఇస్తే యాదో బాగుంటుంది స్టాండ్ మగ్గాలు. మీరు యాదో ఆదుకుంటామని చెప్తున్నాము. పట్టించుకోరు ఎవరు, ఇంకా పట్టించుకోరు సార్. ఇట్లా ఇంకా స్టాండ్ మగ్గాలు ఇస్తే బాగుంటుంది సార్. స్టాండ్ మగ్గాలు ఇస్తే సరిపోతుంది సార్. ఇంకా అందరికి ఇట్లే ఇంకా కుటుంబం అంతా రోడ్డు పైన పెడతాం. ఏమంటే మేము శివనగర్ మొత్తం అంతే సార్. ఇంకా వాటర్ వస్తే ఇంకా అందరు చేసుకునేలా తినాలి అంతే. ఇంకా సొత్తులన్నీ ఇంకా పోతాయి. ఇంకా బంగారు సబ్బు పోతాయి. ఇంకా అన్ని శివనగర్లో ఎన్ని కుటుంబాలు తెలుసా? ఒక 100 కుటుంబాలు ఉంటాయి సార్. ఏమో కుటుంబాలు దండిగా ఉంటుంది సార్. ఇంకా శివనగర్ 25 సంవత్సరాల నుండి మగ్గం గుంతలో నీళ్ళు ఇట్లే వస్తున్నవి. ఎవరు పట్టించుకోలేదు, ఎవరు చేస్తుండలేదు. జగన్ ఉన్నప్పుడు 24,000 ఇస్తుండ్రి. అప్పుడు ఏం లేదన్నా బాగుంటుండే. ఏమో డబ్బు వస్తుంది ఆధార్ మీద అనుకుంటుంటిమి. ఇప్పుడు వాటర్ వస్తున్నవి ఇంట్లోకి, మగ్గం గుంతలోకి. ఎవరేం పట్టించుకోలేదు. ఇది మగ్గం గుంతలు వస్తున్నాయి. వర్షం వస్తే అదేసారి సొత్తులు పెట్టుకోవాలి. ఇంకా ఊకు ఉండాలి సార్. 2 నెలల వరకు ఇంకా ఉన్నది మళ్ళీ పెట్టే వల్ల అది తీసుకోవాలా, బతకాలి. ఇంకా నిలబడిపోతుంది ఇంకా మగ్గాల సమస్య. ఇంకా యాదో జగన్ ఇది 24,000 ఇస్తుంటే సరిపోతుండే. మళ్ళీ ఇప్పుడు